పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య పరిచర్యకి మేమందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పదుగుర కంటబడుటకై విచారవదనములతో ఉందరు. వారికి తగిన ప్రతిఫలము లభించునని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు నీ తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కాని మరెవ్వరను నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తన బహుమానమును ప్రసాదించును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉపవాస ప్రార్థన పై ధ్యానం చేసుకుందాం. ఒక చిన్న ఉదాహరణ. పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, చివరిగా ఫైనల్ పరీక్షలు రాస్తారు. యూనిట్ టెస్టులు రాస్తున్నప్పుడు వాళ్ళు మార్కులు సంపాదించాలని కష్టపడతారు. కానీ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీలు ఇంకా ఎక్కువ మార్కులు రావాలని ఇంకా ఎక్కువగా కష్టపడతారు. ఇక చివరి పరీక్షలు, ఫైనల్ పరీక్షలప్పుడు వాళ్ళ శక్తియుక్తులన్నిటినీ కూడా కూడదీసుకొని వాళ్ళు ఎక్కువ మార్కులు సంపాదించడానికి చాలా ఎక్కువగా కష్టపడతారు. అదేవిధంగా ఒక యుద్ధానికి వెళ్ళినటువంటి వీరుడు యుద్ధములో అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తన అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఆయుధాలను ఉపయోగిస్తూ ఉంటాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. క్రైస్తవ ప్రార్థనా జీవితం కూడా అంతే ప్రియ దేవుని బిడ్డలారా. మన ప్రార్థనా జీవితంలో కూడా మనం వివిధ రకాలైనటువంటి పద్ధతులను మనం అనుసరించవచ్చు. కొన్ని సందర్భాలలో మనం స్తుతి ప్రార్థన చేస్తాం. ఈ రోజున మనం ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. ముందుగా ఉపవాస ప్రార్థన అంటే ఏమిటి? అందరికీ తెలిసినట్లుగానే మన కడుపును మార్చుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. భోజనం చేయకుండా దేవుని సన్నిధిలో మనకు కావలసినటువంటి దేవుని వరాల కోసం, ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయడం. ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ఆనందాన్నిచ్చే, మనకు శక్తినిచ్చే ఆహారాన్ని మనం త్యాగం చేసి మరీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థన. అయితే ముందుగా మీకు ఒక సత్యాన్ని చెప్పాలి. అదేమిటి అంటే, ఈ ఉపవాస ప్రార్థనని ముఖ్యంగా కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా ఉపయోగించాలి. ఈ ఉపవాస ప్రార్థనని కొన్ని అవసరాల కోసం ప్రత్యేకమైన సందర్భాలలో తప్పనిసరిగా మనం ఉపయోగించాలి ప్రియ దేవుని బిడ్డలా. స్వయంగా క్రీస్తు దేవుడే మనందరికీ కూడా ఉపవాస ప్రార్థన చెయ్యాలి అని మనందరికీ కూడా బోధిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలా. ఈనాడు మనం చదువుకున్నట్టు వాక్యములో ఉపవాస ప్రార్థన ఏ విధముగా చెయ్యాలి అని చెబుతూనే ఉపవాస ప్రార్థన మనం చెయ్యాలి అని బోధిస్తున్నారు. ఉపవాస ప్రార్థన ఏ విధముగా చెయ్యాలి అని బోధిస్తున్నారు అంటే, మనం ఉపవాస ప్రార్థన చెయ్యాలి అని ఇండైరెక్ట్గా మనకి క్రీస్తు భగవానుడు బోధిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే ప్రియ స్నేహితులారా, ఈ ఉపవాస ప్రార్థనని మనం ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం మనం చెయ్యాలి. దేర్ షుడ్ బి ఎ స్పెషల్ రీజన్ టు ప్రే దిస్ ఫాస్టింగ్ ప్రేయర్. ఒకనొక సందర్భంలో క్రీస్తు ప్రభు దగ్గరికి కొంతమంది పరిసయ్యులు వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు, మేము యోహాను శిష్యులు
అందరూ కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, కానీ మీ శిష్యులు ఉపవాస ప్రార్థన చేయటం లేదేంటి అని ప్రశ్నిస్తారు. ఆ సమయంలో క్రీస్తు ప్రభువు వివరణ ఇస్తాడు. ఏమిటి అంటే, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు కూడా తన స్నేహితులు ఉపవాసం ఉండరు కదా, పెండ్లి కుమారుడు వెళ్ళిపోవు దినములు వచ్చును, అప్పుడు వీరు ఉపవాసం ఉంటారు అని చెప్పారు. అంటే ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఉపవాస ప్రార్థనని మనం ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కొరకు ఒక ఆయుధముగా ఉపయోగించుకోవాలి. అది ఒక శక్తివంతమైన ప్రార్థన, ఒక మహిమ కలిగిన ప్రార్థన. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన అవసరాల కోసం ఈ ఉపవాస ప్రార్థనని వినియోగించుకోవాలని క్రీస్తు ప్రభు మనందరికీ కూడా బోధిస్తున్నాడు. క్రీస్తు ప్రభువే స్వయంగా తన బహిరంగ జీవితాన్ని, తన దైవరాజ్య వ్యాప్తి కొరకు తాను ప్రారంభిస్తున్న సమయంలో ఆయన 40 దినాల పాటు రాత్రింబవళ్ళు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించాడు. సైతానుపై విజయాన్ని సాధించాడు, దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకున్నాడు. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఈ ఉపవాస ప్రార్థన వలన మనకి కొన్ని లాభాలు ఉన్నాయండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మనం దేవుని యొక్క కొన్ని ఆశీర్వాదాలను ప్రత్యేకంగా మనం పొందుకుంటాం ప్రియ సహోదరి సహోదరులారా. ఉదాహరణకి మనం లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వాక్యములో మనం చదువుకుంటాం. ప్రియ స్నేహితులారా, గమనించండి. ఏమిటి అది అంటే, సైతాను మీద విజయాన్ని సాధించటానికి క్రీస్తు భగవానుడు ఈ ఉపవాస ప్రార్థనని వినియోగించుకున్నారు. అదేవిధంగా ఈ ఉపవాస ప్రార్థనని ప్రియ దేవుని బిడ్డలారా, మనం విడిచిపెట్టలేనటువంటి పాపాలను విడిచిపెట్టడానికి మనం ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి నినెవే పౌరులు, వారు పాపముల నిండి ఉన్నప్పుడు దేవుడు నినెవే ప్రజలకి వద్దకి ప్రవక్తను పంపిస్తున్నాడు. ఆ ప్రవక్త నినెవే ప్రజల దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నాడు, ఇంకా మీకు 40 దినాల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో మీరు మారు మనసు పొందకపోతే మీరు, మీ పట్టణము నాశనం అవుతుంది అన్నాడు యోనా ప్రవక్త. అయితే ఈ ప్రజలు ఎప్పుడైతే ఉపవాసముతోటి దేవుని సన్నిధిలోనికి వచ్చి గోనెలు తాల్చి ప్రార్థన చేశారో, దేవుని మనస్సు కరిగి ఆయన ఆ ప్రజల యొక్క పాపాలను క్షమించి వారి మీదకి తీసుకొని రావాలనుకున్నటువంటి శిక్షని ఆయన తీసివేస్తాడు, వాళ్ళని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ కొరకై ఉపవాస ప్రార్థన మహా గొప్ప ఆయుధముగా ఉపయోగపడుతుందండి. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, యోనా ప్రవక్త ఉదంతాన్ని మాత్రమే కాకుండా దావీదు మహారాజు కూడా పాపము చేసినప్పుడు అక్కడ దావీదు కూడా ఉపవాసం ఉండి గోనెను తాల్చి ప్రార్థన చేశాడు, దేవుని కృపను పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డల, కాబట్టి మన పాపాన్ని విడిచిపెట్టడానికి, దేవుని యొక్క క్షమని, కటాక్షాన్ని పొందుకోవటానికి ఈ ఉపవాస ప్రార్థన మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రియ దేవుని బిడ్డల, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మనకి ఎంతగానో సహాయం చేస్తుందండి. కొన్నిసార్లు మన కుటుంబాలలో కూడా పిల్లలు మనల్ని ఏదైనా అడిగినప్పుడు మనం వాళ్ళకి ఏదైనా ఇవ్వలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? భోజనం తినరు. తల్లిదండ్రి రా భోజనం చేద్దు కానీ బతిలాడతారు. కానీ ఆ పిల్లలు ఏమంటారు? నువ్వు నాకు అది ఇచ్చే వరకు నేను భోజనం చేయనని మారం చేస్తారు. తల్లిదండ్రులకు వేరే మార్గం లేక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పిల్లలు కోరుకున్న దాన్ని ఇస్తారు. మనం కూడా అంతే ప్రియ దేవుని బిడ్డలారా. మనం ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, ఈ శక్తివంతమైన ప్రార్థనతోటి దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా ఇది శక్తివంతమైన ప్రార్థన కాబట్టి, దేవుని మనసును కదిలించి కరిగించే ప్రార్థన కాబట్టి మనకి ఏమి కావాలో దానిని తప్పనిసరిగా దేవుడు మనకి ప్రసాదిస్తాడు. ముఖ్యంగా మన పాపాలను క్షమిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరొకటి ఏమిటి అంటే, మనం శత్రువుల మీద విజయాన్ని సాధించటానికి మనకి ఈ ఉపవాస ప్రార్థన ఎక్కువగా ఉపయోగపడుతుందండి. మనల్ని మనం సైతాను బారి నుండి, శత్రువుల బారి నుండి కాపాడుకోవటానికి ఈ ఉపవాస ప్రార్థన చాలా బలంగా ఉపయోగపడుతుందండి, శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ప్రియులారా, చక్కని ఉదాహరణ
ఎస్తేరు జీవితంలో మనం చూస్తామండి. ఇశ్రాయేలు ప్రజలు, ప్రియులకు దేవుని బిడ్డలారా, పరాయి వాళ్ళ పాలనలో ఉన్నప్పుడు హామాను అనేటువంటి ఒక దొంగ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు హాని తలపెడుతూ ఉండగా, హామాను అనేటి ఒక మంత్రి ఇశ్రాయేలు ప్రజలకి హాని తలపెడుతూ ఉండగా, ఎస్తేరు 3 దినముల పాటు కఠినమైనటువంటి ఉపవాసాన్ని చేసి, కఠిక ఉపవాసం ఉండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడింది. దేవుడు మనసును గెలుచుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా సైతానుకు లోబడినప్పుడు, సైతాను శత్రువులు మన మీద విజయాన్ని సాధిస్తున్నారన్నప్పుడు, మన వినాశనాన్ని కోరుతున్నప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపవాస ప్రార్థన మహా ఆయుధంగా ఉపయోగపడుతుంది. మన సైతాను నుంచి, మన విరోధుల నుంచి, అక్కడ ఎస్తేరు ఏ విధంగా కాపాడింది ఉపవాసం ఉండి, మనల్ని కూడా ఉపవాస ప్రార్థన కాపాడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఉపవాస ప్రార్థన గర్భఫలాన్ని ఇచ్చేటువంటి ప్రార్థన. గర్భఫలం మూసుకొని పోయినప్పుడు, గర్భఫలము లేనటువంటి తల్లులు తండ్రులు, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని మనస్సును కదిలించి కరిగించి వారు కావాలనుకున్నటువంటి గర్భఫలాన్ని పొందుకున్నారు. చక్కని ఉదాహరణ సమూవేలు తల్లి అయినటువంటి అన్న. ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు, పిల్లలు లేనప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఆమె భోజనము చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని మనసును కదిలించి కరిగించి ఆమె గర్భఫలాన్ని పొందుకుంది. గొప్ప కుమారుడు సమూవేలు లాంటి మహా గొప్ప ప్రవక్తను పొందుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ రోజున దేవుడు కూడా మనందరినీ ఆహ్వానిస్తున్నాడండి. ఉపవాస ప్రార్థనని మనం ఎప్పుడు పడితే అప్పుడు చేయలేకపోవచ్చు గాక, కానీ అవసరం అనుకున్నప్పుడు కానీ ఈ ఆయుధాన్ని అని చెప్తానండి. నేను ఉపవాస ప్రార్థనని నేను ఒక ఆయుధంతో పోలుస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీకు ఇతర ప్రార్థనల వలన నీకు జరగాల్సింది జరగటం లేదు అనుకున్నప్పుడు ఉపవాసం ఉండండి ప్రియ దేవుని బిడ్డలారా. కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది ఎందుకు ఉపవాసం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదండి. ఎందుకు ఉపవాసం ఉంటున్నారో కూడా వాళ్ళకి తెలియదండి. కానీ నీ ఉపవాసం ఉంటున్నప్పుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు నువ్వు ఉపవాసం ఉండాలి. క్రీస్తు ప్రభు ఉపవాసం ఉన్నాడు సైతమైన విజయాన్ని సాధించటానికి, పరలోక రాజ్యాన్ని స్థాపించటానికి. యు షుడ్ హ్యావ్ ఎ క్లియర్ రీజన్ టు డూ దిస్ ప్రేయర్ ఆఫ్ ఫాస్టింగ్. నీకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉండాలండి ఈ ఉపవాస ప్రార్థన చేయడానికి. ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, అదేవిధంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి, మనం పరిశుద్ధాత్మ శక్తి కావాలి అంటే ఉపవాస ప్రార్థన ఆయుధాన్ని ఉపయోగించాలండి. అపోస్తుల కార్యాలలో ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వేంచేసి వచ్చాడు. ఉదాహరణకి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2-3 వచనాలలో ఎప్పుడైతే అపోస్తులు ఉపవాసం ఉండి వారి చేతుల నుంచి ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి వేంచేసి వచ్చిందటండి. 14వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 23వ వాక్యంలో కూడా అపోస్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి చేతులు ఉంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడంటండి. పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలంటే మనము కూడా ఉపవాసం ఉండి దేవుని యొక్క వరాన్ని మనం పొందుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా ప్రియ స్నేహితులారా, మన జీవితంలో శోధనలు బాధలు, మన కుటుంబాలలో శోధనలు బాధలు వస్తున్నాయంటే, మన కుటుంబాలలో కలతలు వస్తున్నాయంటే, శాంతి సమాధానం కొదువపడిందంటే, నువ్వు ఇతర ప్రార్థనలన్నీ కూడా ఉపయోగించినా కానీ దేవుడు నీ మొరను ఆలకించటం లేదంటే, ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఆయుధాన్ని ఉపయోగించండి. గొప్ప ప్రార్థన బిడ్డలారా, నమ్మండి, మహా గొప్ప ప్రార్థన, మహా గొప్ప ఆయుధం అని నేను చెప్తానండి. శక్తివంతమైన ఆయుధం. సైనికుడు ఏ విధముగా ప్రత్యేకమైన ఆయుధాలని ప్రత్యేకమైన సమయాల కోసం దాచి ఉంచుకుంటాడో, నీవు కూడా ఈ ఉపవాస ప్రార్థనని నీ జీవితంలో అలవి కానటువంటి, తొలగిపోనటువంటి, కోరుకున్నట్టు వరాలు రాకపోతుంటే ఉపవాస ప్రార్థన ఆయుధాన్ని ఉపయోగించు. దేవుడు తప్పనిసరిగా నీవు కోరుకున్నటువంటి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డ, ప్రభువుని వేడుకోవాలి. అందరికీ సాధ్యం కాదండి ఉపవాస ప్రార్థన. దేవుని వేడుకోవాలి, తండ్రి నాకు ఉపవాస ప్రార్థన నేర్పించయ్యా. అలనాడు నీవు 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు, దేవుని కృపను పొందుకున్నావు. మోషే 40 దినాల పాటు సినాయి పర్వతం మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, దేవుని వెలుగును తన ముఖం మీద ప్రకాశింపచేసుకున్నాడు. ఏలియా 40 దినాల పాటు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు, దేవుని యొక్క అద్భుతాలు చేశాడు.
ఈ రోజున మనకు కూడా ఉపవాస ప్రార్థన నేర్పించమని, ఉపవాస ప్రార్థన చేయటానికి కావాల్సినటువంటి ఆత్మ వరాన్ని, ఆత్మ బలాన్ని, ఆత్మ అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ దేవాది దేవుని ఇదిగో ఈ సమయంలో నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి బిడ్డలారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈనాటి వాక్యములో ఉపవాస ప్రార్థన మహాశక్తివంతమైన ప్రార్థన అని మాకు నేర్పించారు. ఓ యేసురాజా, నీవు నీ హలోక జీవితంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆత్మశక్తిని పొందుకొని దైవరాజ్యాన్ని స్థాపించావు. సైతానుపై విజయాన్ని సాధించావు ప్రభువా. నినవే ప్రజలు వారి పాపాలకు క్షమాపణ పొందుకున్నారు ఉపవాసం ఉండి. దావీదు మహారాజు ఉపవాసం ఉండి తన పాపాలు క్షమించుకునేలాగున వేడుకున్నాడు. ప్రభువా, అన్న గర్భఫలాన్ని పొందుకుంది ప్రభువా ఉపవాస ప్రార్థన చేసి. ఓ యేసురాజా, మేము కూడా మా జీవితాలలో ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్నట్టు శక్తి, మహాశక్తిని గ్రహించి మా జీవితాలలో అవసరాలకు తగ్గట్లుగా ఉపవాస ప్రార్థన చేసుకునేటువంటి వరాన్ని మాకు ప్రసాదించు తండ్రి. ఈనాడు ప్రభువా, ఈ ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి, ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను చల్లగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారిని, వారి కుటుంబాలని 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా దీవించండి ప్రభువా. శాంతి సమాధానం నుండి కుటుంబాలకు నీ శాంతిని, సమాధానాన్ని ప్రసాదించండి తండ్రి. కుటుంబాలలో ప్రభువా ఉద్యోగం లేక, పిల్లలకు జ్ఞానం లేక బాధపడుతున్న తల్లిదండ్రులను దీవించి ప్రభువా వారికి కావాల్సిన దీవెనను ప్రసాదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అన్నిటికంటే ప్రభువా, అవిశ్వాస అంధకారంలో మునిగిపోయి విశ్వాసంలో మరణిస్తున్నటువంటి బిడ్డలను ప్రభువా ఇదిగో ఈ ఉపవాస ప్రార్థన ద్వారా కాపాడుకునేటువంటి శక్తిని వారికి ప్రసాదించమని, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్య మీకు దీవెనకరంగా ఉంటే, ఇటువంటి వాక్యాలు ఇంకా నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి. దేవుడు మిమ్ము దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ.